నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ, అద్భుతమైన ప్రేమ. నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. పాడి పోగాడేదమో దేవాది దేవానిను రాజాది రాజా రొక్కి కీర్తించేదాను. దేవాది దేవానిను రాజాది రాజాని రొక్కి కీర్తించేదాను. జ్యోతిగా జగమునకు వచ్చి జ్యోతిగా జగమునకు వచ్చి జీవానిచ్చిన శుద్ధ ప్రేమ అయినా తో ప్రేమ నా ప్రేమ త్యాగి అయినా క్రీస్తు ప్రేమ అమాకు ప్రేమ స్తోత్రము పాడి పోగాడేదము. దేవాది దేవానిను రాజాది రాజాని రొక్కి కీర్తించేదాను. దేవాది దేవానిను రాజాది రాజానిను రొక్కి కీర్తించేదాను. తప్పని ప్రేమ తప్పని ప్రేమ గల దైవ ప్రేమ దేవాది దేవానిను రాజాది రాజాని రొక్కి కీర్తించేదాను. దేవాది దేవానిను రాజాది రాజానిను రొక్కి కీర్తించేదాను.
నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యాన్ని నేను వివరించెదను. బహుభావనతుడా, నేను నిన్ను గురించి సంతోషించి రక్షించుచున్నాను. నామమును కీర్తించుచున్నాను. నా పక్షమున వార్షమాడి నాకు న్యాయం తీర్చున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయం బట్టి తీర్పు తీర్చున్నావు. దేవుడు రక్షించును. నీవు అన్యజనులు గద్దించున్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి ఉండకుండా కొడుకు పెట్టి ఉన్నారు. శత్రులు నశించిన వారు ఎవరు ఉండకుండా ఎదురైనారు. పెళ్ళగించిన పట్టణం స్మరణకు రాకుండా పూర్తిగా యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గం, ఆ కాలంలో వారికి మహాదుర్గం. నీ నామం ఎరిగిన వారిని నమ్ముతుంది. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించు. ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయండి. ఆయన బాధ కలగబడిన వారి వలన ఆయన నేను ఈ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేస్తుంటే సియోను కుమార్తె గృహములో మీ రక్షణ బట్టి ఆశించుకుంటూ యెహోవాను కరుణించును. సముద్రముల గుంటలో జనములు మునిగిపోయి తమ వడిన వల్ల వారి కాల్చుకోబడింది. దుష్టులు దేవుని మరచు జనములు పాతాళములకు దిగిపోదురు. యెహోవాలేమో నరులు ప్రబలక పోదులే, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదులే. మాత్రం వారిని భయపెట్టుము. లాస్ట్ వచ్చినాడు. తాము నరమాత్రులను జనులు తెలుసుకుంటారు. నరమాత్రుడు కాబట్టి నీ సన్నిధి జనములు తీర్పు పొందుదురు కాక. తీర్పు అనే దాని గురించి మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ఆయన ఎందుకు తీర్పు తీరుస్తాడంటే తాము మృగముల వంటి వారని అనే మాట వాక్యంలో రాయడం. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రసంగి 3:17-18 వచనాల్లో ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు వచ్చేను. నా హృదయం నేను అనుకుని కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగూ జరుగుతున్నదని అనుకుంటుని. మనం చూస్తూ వచ్చారు. తీర్పు తీర్చడానికి వారు నరమాత్రులని గుర్తిస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు ఆయన న్యాయమైన తీర్పు తీర్చి
సరైన విధానంలో ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడని మనము గుర్తించాలి. ఆయనకు వారికి భయపడవలసిన వారంగా లోకంలో మరి ఎందో వచ్చిన యెహోవా నీతిని బట్టి లోకములకు న్యాయము తీర్పు తీర్చు. నీతిని బట్టి యథార్థను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. కాబట్టి ఆయన న్యాయం తీర్చే దేవుడు, ప్రతి విషయంలో కూడా అన్యాయాన్ని ఖండించే దేవుడు, న్యాయం జరిగించి మనకు సహాయం చేసేవాడని బైబిల్ మనకు సెలవిస్తాము. కాబట్టి మనం గుర్తించుకొని ప్రభువులో మనం నడమాత్రులను గుర్తించుకొని ఆయన తీర్పు విషయమే జాగ్రత్త కలిగి భయము కలిగిన వారంగా ప్రవర్తించినట్లు ప్రభువు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాము. వస్తాము. వచ్చేసింది ఇంకొక 2 రోజులు పెడతాను. ఇక్కడ వస్తున్నారు అందరూ. ఇంకెవరు రాలేదక్క? వస్తున్నారా? ఇంకెవరు? ఇద్దరే. సరే. 9వ అధ్యాయంలో కీర్తన గ్రంథం 9వ అధ్యాయం తీసుకోవచ్చినప్పుడు తర్వాత మనము మొదటి వచనంలో కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. దేవుని అద్భుత కార్యములు, దేవుని మహత్కారములు మనం వివరించే వారంగా, మన జీవితాల్లో జరిగినవి దేవుడు మరి జరిగించినవన్నీ కూడా మనము మరి వివరించే వారంగా, ప్రభువును పూర్ణ హృదయంతో స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన గురించి సంతోషించి హర్షించి ఆయన నామాన్ని మనం కీర్తిస్తాం. ఆయన మనకు చేసిన కార్యములు మన జీవితంలో మన కాలంలో ప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా వివరించే ఘనపరిచి మహింపరిచి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కార్యములంటూ కూడా ప్రజలు వివరిస్తూ ఉన్నారు. 9వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 9:37. 9:31. 37 కాదు, 31 చదవండి. అయినను ఆయన కీర్తి ప్రచురము చేసేది. ఆయన కీర్తి ఆ దేశమంతటా ఆయన కీర్తిని ప్రచురం చేసిన వారిని మనం చూస్తాము. కాబట్టి ఆయన ఎంత గొప్ప కార్యం చేసినాడో మన ద్వారా ప్రపంచమంతటా చేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీ ఆయన గురించినటువంటి మాటలు ఆ ప్రాంతం అంతటి కూడా ఆమె ఏం చేసింది వివరిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనం దయచేసి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 45. ఆ పండుగకు వెళ్ళువారు కనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ చేస్తూ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుని ఆయన చేసిన కార్యములన్నీ కూడా చూచినందున ఆయనను మరి చేర్చుకున్నారనే మాట మనకి ఇక్కడ. ఆయన గొప్ప చేశారు, ఘనపరుస్తూ వచ్చారు, మహింపరుస్తూ వచ్చారు, ఆయన నామమును కీర్తిస్తూ వచ్చారు. ఆయన గొప్పతనం ఏమిటి? మనం కూడా దైవబిడ్డలంగా మనం ఆయన గొప్పతనాన్ని కీర్తించే వారంగా ఉండాలి, మహింపరిచే వారంగా ఉండాలి. మన ద్వారా దేవుని యొక్క కీర్తి మహిమ సకల ప్రాంతాలకి, సకల స్థలాల్లో దేవుని ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభువు మనకు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన కార్యాలు,
మరి యెరూషలేములో దేవుడు చేసిన కార్యాలన్నింటిని బట్టి మనం చూస్తే దేవుని యొక్క మహిమపరిచే వారంగా ఉంటాం. మన జీవితంలో మరి సంఘంలో ప్రభు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలంటే వివరించి గణపరిచే అదే దేవుడు కోరుకుండేది, అదే దేవుడు మహిమపరిచే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు ఒక మాట లూకా సువార్త 10వ అధ్యాయంలో, అక్కడ మరి లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 14-15 చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 14-15. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి వారితో చెప్పిన వారు వెలుచుండగా శుద్ధులైరి గొప్ప శబ్దముతో దేవుడి మహింపరచుచు చెల్లించుచు సాగిపడు వాడు సమరయుడు. గొప్ప శబ్దంతో 18 ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, కాబట్టి దేవుని మహింపరుస్తూ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన గొప్ప మహిమను కార్యములను మరి ప్రచురం చేసిన వాడుగా చూస్తూ ఉంటాం. సమరయుడు అక్కడ చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఆయన గురించి మరి ఆ ప్రాంతమంతా కూడా వివరిస్తూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభువును వివరించడమే, ప్రభువును గణపరచడమే, ప్రభువును మహింపరచడమే మనము నేర్చుకోవాల్సి. కాబట్టి ప్రభువును మహింపరుస్తూ గణపరుస్తూ మన జీవితంలో అది ఏదైనా సరే ప్రభువుకు మీరు ఏం చేసినా ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మహిమ కొరకు మీరు చెయ్యండి అని వాక్యంలో వ్రాయబడి. అంటే ఆయన మహిమ కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మనము ప్రభు యొక్క నామాన్ని ప్రచురం చేసి ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి. ఇలా ఉండినట్లు ప్రభు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన. వారి పరిచయాలనేది స్పెషల్ మీటింగ్లోనేది ఎవరెస్తుల మధ్యమైన దేవ బలంగా వాడుకుంటూ వస్తున్నారు. అది మాత్రమే కాదు, పోయిన సంవత్సరం వీడియోస్ పరిచయం జరిగింది. అప్పటి నుండి మేము మరలా వీడియోస్ జరిగించుకోవాలని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఈ సొంత సమయంలో మీరు ఏర్పరచుకున్న దినాలను బాగు చూపించి 16వ తారీఖు నుంచి 22 వరకు ప్రభు అనే కార్యాలను ఆయన మీ గొప్ప కార్యాలను చేయడానికి అనుకూలమైన మా కమ్యూనిటీ గొప్ప భాగ్యాన్ని పెడుతున్నారు. మమ్మల్ని మేము చూసుకుంటే ఎంతో బలహీనమైన మమ్మల్ని మేము చూసుకుంటే ఎన్నికైన వారిని మమ్మల్ని మేము చూసుకుంటే ధృవీకరింపబడిన వారిని కానీ మీ శక్తిని మీ ఆత్మని వ్యక్తిత్వాన్ని వాక్యాన్ని మీ రక్తాన్ని మాకు ఆయన మమ్మల్ని అందరినీ శుద్ధి చేసి కన్నులకు ఆశ్చర్యమైన రీతిలో ఈ పరిచయలు జరిగిస్తున్నందుకు స్తోత్రంలో సమస్యలు వస్తున్నాయి. ఆయన మరి బాధ వస్తుంది, వేదన వస్తుంది, కట్టత వాక్యాలు, ఉపమానాలు, స్టోరీలు, దేవాలయ యాక్షన్ సాంగ్స్, ఆయన క్లోజింగ్ స్టార్టింగ్ క్లాసెస్, అన్ని విషయాల్లో ప్రతి బిడ్డకు మీరు నీ ఆత్మ ఉంచండి. నోటి బోరుగా వాడుకోనండి. నోటి ప్రతి బిడ్డని ఆత్మస్వాధీనం ఉంచుకోండి ప్రభావ. ఆయన తొట్టిన కారణం ఏం లేకపోయినా తొట్టిలే పరిస్థితి, ఒకరిని చూసి ఒకరు సహించుకోలేని పరిస్థితులు, వేదన బాధనకరమైన పరిస్థితులు అన్నింటిలోనూ మిమ్మల్ని విడిపించు. దేవాదృష్టి శోధకురాలను పెట్టి సాధన ఎవరిని పరిస్థితుల్లో మీరు ప్రతి బిడ్డ చుట్టూ రక్త రక్షించండి. ప్రతి బిడ్డ చుట్టూ నీ ఆత్మనుంచండి. ప్రతి బిడ్డ శక్తి వంచన లేకుండా పనిచేయడానికి సాయం చేయండి. వినిన వాక్యం విడుదలలో కుదిరించండి. టీచర్స్ మీ ఆత్మ స్వాధీనించుకుని వంట చేసే వారికి సహనం ఓర్పు దయచేయండి. కటింగ్ చేసే వారికి సహనం దయచేయండి. బాత్రూమ్ కడిగే వారికి సహనం, ఊడ్చేవారు అన్ని ప్రభు సంపూర్ణ సమర్పణతో
ఇష్టపూర్వకంగా శక్తి వచ్చేటప్పుడు చేయడానికి దేవంతాన్ని సరిది మాకు తోడుగా ఉంచుకొని పెట్టుకుంటూ దేవాలయ మా దైవదర్శనం సంపూర్ణంగా ఆత్మ స్వాధీనం ఉంచుకుంటూ మేము మమ్మల్ని మా బిడ్డలు మీరు వృద్ధి పొందింపజేసే దేవుడు, మమ్మల్ని మా బిడ్డలు ఆశీర్వదించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఏ లోకంలో ఎవ్వరు లేరు ప్రభు. మీరు మాకు స్తోత్రము. నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప శబ్దంతో చాపు చేసినాను. వాది భక్తులు అన్నట్లు మీకు కూడా అలాంటి కృతజ్ఞతా హృదయంతో నీ పాదాలు సాగిపోవడం మిమ్మల్ని స్థుతిస్తూ మా పనులన్నింటినీ మీరు మాకు తోడై చేసుకునేలాగా సహాయం చేయమని ప్రతి బిడ్డని ఆత్మ స్వాధీనం ఉంచుతామని దేవుళ్ళు మెండుగా మాపై కుమ్మరించమని దేవాన్ని ఇతనిమంతా నీ ప్రత్యక్షతని మేము కళ్ళారా చూడగలుగుటకు సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటే శనామలు అడుగుపెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు ప్రయాణంలో పడుతున్నారు రక్షణ ఏ కుదువ తండ్రి ప్రేమల దేవాధిపతి గౌరవించినారు స్తోత్రములు తండ్రి అంగీకరించారు దేవాన్ని సేవించేవారుగా జీవన వాసులుగా మరి నాడు సంఘ దర్శనం సంబంధించిన ప్రజలలోని వాతావరణ పడుతుంది దేవాలయ కాలంగా యూబీఎస్ కూడా కలిగి ఉండడానికి చూపించాలి దేవాలయ తండ్రి ఖర్చులో ఈ 5 కూడా ప్రార్థిస్తుంది దేవానికి చూపించండి దేవాలయ తండ్రి దేవునికి ఆత్మీయ ఏ శత్రువు తావులేకుండా దేవా మీరే కూర్చు ప్రార్థిస్తుంది సరి దేవాల తండ్రి మీ యొక్క కృప కూర్చు ప్రార్థిస్తుంది దేవాల తండ్రి సాధించి హైదరాబాద్ శిక్షణ తీసుకొచ్చారు సుష్మా
సుమారు చేసుకుంటారు పరిష్కారాలు స్వరాలు పొందుతారు బంధు నుండి కాటాన్ని స్వస్తించి పరిచయం చేసుకోవచ్చు వారికి వారికి వేరే విధానాలు తీసుకుంటున్నారు వారికి తీసుకుంటున్నారు కూడా వాళ్ళని ఆరోగ్యం విడిగా రైతు ప్రార్థిస్తున్నారు సంబంధించిన విధవాళ్ళ తండ్రి అందరూ పడుకోవచ్చు భాషలు శుభ్రాన్ని ప్రార్థిస్తున్నారు వారిలో పడుకుంటూ వారు దర్శిస్తూ సమాధానం బాగుంటే సాధించవచ్చు దేవాలయం కూడా నాలుగు చేసుకున్నాం దేవా సమాధానం సమాధానం దర్శించారు వారి పక్షులు దేవా దేవుని గౌరవ ఆవర్తన ప్రవర్తించు సహాయించు దేవాల తండ్రి కూర్చు ప్రార్థిస్తాం దేవాల తండ్రి అక్వాలు పర్యటనలో చెప్పి సమాధానం దేవాన్ని సంస్థను అభివృద్ధిస్తున్నారు దేవా నా యొక్క జీవితంలో ఉన్నాను దేవా పక్షుల నియామని మహిమ ప్రభావం చేయొచ్చు దేవాన్ని పురుషులు దేవాన్ని తండ్రి వ్యాధికి పర్మిషన్ ఇవ్వచ్చు దేవా ఏర్పాటు విషయం సాధించు సమస్త పరిచయం సమర్పించండి వారు అందరూ దేవా శక్తి స్తోత్రాలు ప్రార్థిస్తూ కూడా దేవ సినిమా జ్ఞాపకం చేసుకుని ఇలా మిగిలిన సహోదరులు ఉన్నారు అందరూ నాకు ప్రార్థిస్తుంది మామయ్య పిల్లలందరూ నాకు చదివాలి కొన్ని ఉపాసాలకు అందరూ బాగా చిన్నగా అటువైపు
అట్లా వాడు చేసినాడు కుప్ప చేట. రాని ఇది కూడా రాని. గట్టిగా అంటున్నాడు. ఎట్రా కోతి చూడాడు వచ్చింది బలకోతి. కానీ ఏయ్ చీపురు ఇట్ట పెట్టుకోండి, చీపురు ఇట్ట పెట్టుకోండి. పరా నువ్వు కూడా పెట్టుకోరా, చీపురు ఇట్ట పెట్టుకో. ఏయ్ దగ్గర ఇంకా ఇట్ట ఎడుదురుకో. సాపేయాల. చల్లది కూడా సాపు. అడే వదిలిపెట్టు వేరే తీసుకోగా వదిలిపెట్టు. జరుపు లాస్ట్ జరుపురా, లాస్ట్ జరుపు. కానీ అలా చాలే. అది వద్దురా, అది వద్దు గమ్ముడు. అదే ఇక్కడే అటే దాని ఆగలే అంతేలే. దానిచ్చిపోరా. ఏయ్ ఆ షాపులు ఎవడేమన్నారా నిన్ను? చేపలు కింద వేసేయి, చేపలు కింద వేసేయి. చాలే ఇంక చాలే. ఇది ఈ చేపది ఆడ కరెక్ట్గా. జరుపు కొద్ది జరుపు. అది వదిలిపెట్టు, ఆడ పట్టుకోపో. జరుపు చక్కగా లాగు. ఇంకారా లాగు చక్కగా లాగు చక్కగా. చాలే చాలు.
మంచి పిల్లలు సైలెంట్ ఉంటే త్వరగా తిరిగి 5 minutes అయి స్తోత్రాలు సంఘం ర్యాలీగా వెళ్తుండగా అయ్యాని నా మహిమార్థంగా అనేక రక్షణార్థముగా ఉన్నట్లుగా సాయం చేయండి. పిల్లలని స్వాతంత్రం పరచుకోండి, మంచి ఆరోగ్యం ఉంచండి, ఎక్కడ తొందరపాటు లేకుండా వెహికల్ మైకులు అంతమైన జంకరించండి, పాటపడి వారు గాడివాల్సిన వారు అన్నింటినీ వాడుకోండి. అలాగే వారికి ఇతర ఆనందించిన వారు అందరూ నడిపించారు. ఇతర పరిచయంలో కూడా ప్రోగ్రెస్ అన్ని కూడా ఆశీర్వాదం జీవితంగా అభిమానంగా గ్రహించండి. అప్పించుకుంటూ ఏ స్నామం తండ్రి అందరికీ ఫస్ట్ వాయిస్ కిందపడండి, పిల్లలు ఏమంటే కిందపడండి. బాయ్స్ వాకింగ్ సిస్టర్స్ ఫోటో బాగా కూర్చో. బాయ్స్ ఉన్నాయి ఇక్కడే, బాయ్స్ ఇక్కడే ఉన్నాయి, ఆడపిల్లలు ఇక్కడే ఉన్నాయి. బాయ్స్ సర్వీస్ టీచర్స్ డైరెక్ట్ తీసుకెళ్ళండి. పిల్లలు అందరూ ముగ్గురు ఉన్నారు, ఎవరు తోసుకో. ఏరియా మన పిల్లలు ఏరియా, ఈ పిల్ల ఆడపిల్లలు ముందు రమ్మని చెప్పు, ముందు రమ్మని చెప్పు. నిలబడరా, ఫ్రెండ్స్ నిలబడరా. సర్లే కానీ ఎవరో ఒకరు కానీ కూర్చో. మన పిల్లలు ఏరయ్యా అంటే ఆడపోయినాడు, ఆడాడో ఉంటుంది ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ దూరంగా ఉండి మన ఫ్లెక్సీలు అసలు ఆడబెట్టున్నారు. ఎవరు తెచ్చి ఇచ్చేగా. ఫ్లెక్సీలు బ్యానర్ అన్నీ ఆడే ఉన్నాయి. ముగ్గురు ఉండండి. అడుగు వస్తారు, నీకేస్తారు పో. ఫైన్ పెట్టు
మార్గాలు వారు నేర్చుకోవడానికి ముఖ్యంగా ప్రోత్సాహంలో దేవులందరూ కూడా రాలిగా రూపంగా సహించండి వారు నామని తెచ్చుకోవడం వారికి లోకను బయలుపరచము వ్యవహారతుంది పరిచయంగా దీనికరంగా నీకు ఆత్మకు ఆశీర్వాదకం రక్షాత్మగా మీ సుఖపక్షం ప్రార్థిస్తున్నాను. పురాణతండి ఇక్కడ ఎటువంటి తొందరపాట్లు చేయండి ఒక ఆటంకము దూరం చేయండి. మైక్ సిస్టమ్ మ్యూజిక్ అందరూ దీవించారు. పిల్లలందరినీ సాధన పరుచుకోండి. దేవాలతుంది ఈ ప్రారంభం వరకుని ముగించే వరకు కూడా మీకు సన్నిధి తన కాంతి ప్రకాశం చేసి మీ దూతను ముందుగా పంపి మార్గం సవాలు చేస్తూ రమ్మని ఎవరైనా పాల్గొన్న సహోదరులు టీచర్స్ అందరిని బట్టి కొన్ని స్తోత్రాలు ప్రభుత్వ భయభక్తులతో చక్కగా ర్యాలీగా వేదంతో దొరికే సహాయం చేయడం ఏ సునాపుడు వేర్చున్నాము తండ్రి. శుభ్రంగా తెలియజేస్తుంటున్నాను. ఈ విధంగా ఎదిగం కానీ ప్రభుత్వ చేసుకోవాలని పరిచయం చేస్తూ ఉంటున్నాం. ఈ శ్వాస నుంచి ప్రతి వాడు నశింపగా నెట్టి చేరుతున్నట్లు ప్రవేశించేవారిని అనుగ్రహిస్తూ వచ్చారు. కోవిడ్ వాటారా ప్రవేశించేవారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన ఆది ఉన్నటువంటి దేవుడు ఆది ఎందు వాక్యముడు వాక్యమే దేవుడు రాయబడి వచ్చింది. ఆయన ఆది ఎందు భూమి ఆకాశం సృజించినటువంటి వాడు. అలాంటి ప్రభుత్వ క్రీస్తు వారు ఆ దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి కాబట్టి మానవుడిగా ఈ లోకానికి వస్తూ వచ్చాడు. మానవులంతా కూడా ప్రేమిస్తూ వచ్చాడు. మానవులంతా కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే రాయబట్టి వచ్చింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట మనం చూస్తూ వస్తాం. కాబట్టి దేవుడు ఎవరు కూడా నశించకుండా ఉన్నామని దేవుడికి ఉద్దేశం. ప్రతి మానవుడు పాఠంలో తీస్తున్నాడు. పాఠుడిని వినిపించి మానవుడు పరిశుద్ధులుగా చేయడం కొరకై పాఠుడిని వినిపించి ఆ నిత్య జీవనము వచ్చిన కొరకై ప్రవేశం తీసుకున్నాడు. ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. అందుకే ఒకనాడు బయట రాయబట్టి వచ్చింది పాపులను రక్షించినట్టు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చిన సంగతి మరి ప్రసిద్ధ బయటలో రాయబడి వస్తుంది. 22 అలాగా మానవుడు ప్రేమించి యేసు క్రీస్తువాడు పాపం విడిపించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడు కనుక ఆయనకి యేసు అని పేరు. యేసు అనగా రక్షకుడు కనుక రక్షకుడికి ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని పాపముని విడుదల చేయడానికి ఆయన శిలువలో మరణిస్తూ వచ్చాడు. ప్రతి మానవుని ఆయన విడిపించడానికి పాపముని విడిపించడానికి ఆయన శిలువలో బలియాగమవుతూ వచ్చాడు. అనగా శిలువ అనగా అటపోయినా ఒక నిలపోయి మీద ఆయన వేలాడుతూ వచ్చాడు. మనం చేసిన పాపముల కొరకై తనలో ఆలోచించిన ఆలోచన కొరకై తలపుడు కొరకై తనలో ముందుకేయడం పెట్టుబడుతూ వచ్చింది. ఆ తనలోని రక్తం మారుస్తూ వచ్చింది వచ్చారు. అంతేకాదు ఆయన మనం చేసినటువంటి పాపల కొరకై ఆయన చేతుల్లో మేకలు పట్టుబడుతూ వచ్చాయి. మనకు చేయడానికి లోకం నుంచి తను తగ్గించుకున్న వారే ప్రభావ భావోకుని విడిచిపెట్టి లోకాన్ని పోయి మాకు రక్షణ సిద్ధపరిచినందుకు కొన్నాడు. దేవుడు మీ ప్రాణం నటించేందుకు కొన్నాళ్ళు చేస్తున్నాం. పరలోక రాజ్యములకు నిత్య జీవానికి మోక్షానికి తండ్రి నేనే మార్గము సత్యము జీవం కలిసి తండ్రిని స్తోత్రాలు. ఇరవై కాలంలో ప్రభావ దృశ్యంలో తోడుగునందు ముందు మీ దూతలు పంపించండి. పోనీ
ఎత్తాలి, ఫ్లెక్స్ పైకి ఎత్తాలి. ఇంకోటి ఎవరికైనా రెండోది నిత్య మార్గం. నిత్య రాష్ట్ర మార్గం అంటే పరిస్థితులు బయట భరిస్తుంది. ఏ పేటు లేదు, అందరూ క్షేమం లోకంలో రంగులు కుటుంబ జాతులు దేశంలో భాష అన్ని విధాలుగా కానీ వారి పాపంలో ప్రతినాడు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తూ లోకంలో తన క్రియలు, తన ఆలోచనలు, నడవడికలు, విధానాలు సిద్ధమై నిత్య నాశన మార్గంలో నరకానికి పోషణాన్ని నిర్వహించాలి. కనుక ఇది నిత్యాశ మార్గాన్ని ప్రార్థన మారాలని కూడా పాపను వినిపించి నిత్య మార్గానికి తల్లి ప్రాజెక్టు వార్షించడానికి 2022 సంవత్సరానికి లోకానికి వస్తున్నాయి. అందుకే అంటాడు, ఇదిగో మార్గము సత్యము జీవనంగా నా కోరికతో కూడా సంయోజనగా ఆ సర్వత్రం చేయాలి. ఎందుకంటే కార్యం చేస్తే దేవుడు సేవించి పాపం రావడానికి ప్రవేశించుకోవాలి. పరిశుద్ధమైన దేవుడు పాపహితమైన వాడు కాబట్టి స్వతంత్రమైన సర్వీసిన వాడు సమస్త మానవులకు పాప భాగం పెట్టారు. ఆ కలుష సంవత్సరాలు సమాధిస్తున్నాడు పరిగెత్తున్నాడు క్రీస్తులు ప్రతి పాపమైన ప్రవేశించాలి.
వాట్సాప్ అబ్బాయి పిల్లలు ఇప్పుడు అందరూ ఒక్కడైన దేవునికి మ్రొక్కి పూజించమనే పాట యాక్షన్ చేస్తూ పాడాలి. జీవ అండ్ భవాని మీరు ముందుకు రండి. సరేనా పిల్లలు? ఓకేనా? ఒక్కడైన దేవునికి మ్రొక్కి పూజించుము, ఒక్కడైన దేవునికి మ్రొక్కి పూజించుము. వాడిని వదిలిపెట్టరా? ఇంకే మీరు వదిలిపెట్టరావండి, వదిలిపెట్టరావండి. కానీ జోబులు పెట్టుకో. వాటర్ బాటిల్ ఎందుకు? తెరిస్తా ఇట్రా రెడీ పక్కన. ఈడ లేదు. ప్రార్థన చేయాలి.
అవతల పోయి ఆన్ చేసి అవతల పోయి అటు 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 అరే ముందుకు ఎవరు Excuse me.
బామర్దలు బలండి ఈ యొక్క సువార్తను పాటించడానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. మీరు చేసిన మేలు కొరకు స్తుతులు చెల్లిస్తూ అన్ని విషయాల్లో తోడుండమని, ముందున్న అన్ని విషయాలు కూడా మీ సరే తోడుగుంచమని, మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ మానుషుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, పిల్లలు మెల్లగా అట్లాగే ఒక్కొక్కరు పంపించండి. వాళ్ళకి అరటిపండు ఇచ్చి పంపించండి లోపలికి. పాట పాడుతుంటారు ఇక్కడ అందరూ పిల్లలు. ముందుకు వెళ్ళండి, మెల్లగా తోసుకోవద్దు, ఎవరు తోసుకోవద్దు, మెల్లగా టీచర్స్ ఉన్నట్టు దగ్గర పాట పాడుతుంటారు. సంతోషమే
నమ్మకం విశ్వాసం సాత్వికం ఆశాలు ఈ వాటి నేను మీద చెప్పిన మాటను బట్టి ఇప్పుడు పరిధిలోనై ఉన్నారు. నా నిరీక్షకుడికి నేను నిరీక్షకుడు ఇక రాష్ట్రంలో నిరీక్షకుడు కానీ నా కార్యాలకు పనిపోవడం నా నిరీక్షకుడు కానీ మీరు పనిపోవడం నేను ఇక్కడ మీరు ఎవరు న్యాయం నిరీక్షకుడు నేను ఎవరి నిరీక్షకుడు వాడు బాగా భరించను. నాకు విరోధంగా ఏమి చేయలేరు. ఎవడ ఎవరు న్యాయం నిరీక్షకుడు కదా వాడి దిగ వరకు తీసి బయటపడను అవి ఎండిపోవను. ఇటువంటి మనుషులు ఇటువంటి వచ్చేసి మధ్యలో లేదు అవి కాలిపోవను. తన స్నేహితులకు పాన్ పెట్టడం కంటే ఎక్కువైనా ప్రేమగల వాడు ఎవడనూ లేడు. నా ఆజ్ఞను అనుసరించి నడుచుకొని వెళ్ళడానికి నా స్నేహితులు అయ్యారు. యోహాను సువార్త 12:14. David. అందరికీ పేజ్లో నా పేరు డేవిడ్. John 8:12. For he hath made him simple as well, when he had not shown that we made the children of God. For he has spied with him, and almost all this was by the Lord showed away the dead and because there is no remission. That you might walk worthy of the Lord by unto all pleasing, being fruitful in every good work and increasing in all of God. Colossians 1:10. By faith Abraham was God, and he was out into a place which he should after receive the inheritance and obeyed, and he went out not knowing whither he went. Hebrews 11:8. Thank you. వీళ్ళందరికీ ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరికీ సైలెంట్ క్లాప్స్ కొట్టండి. పాపమేమని ఆయన మన కోసము పాపముగా పుట్టించును. 2 కొరింథీయులు 5:21. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. హెబ్రీయులకు 9:22. ప్రభువు తగినట్టుగా నడుచుకున్న కొలస్సీయులకు 1:10. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ వెలుగుకు లోబడి స్వంతమైన ప్రదేశానికి బయలుదేరెను. హెబ్రీయులకు 11:8. మాటలు వాకి పడుతున్నాయి.
చేయకూడదు. ఏది మాట్లాడేది పిల్లలు మంచి పిల్లలు నెక్స్ట్ త్వరగా వచ్చాడు. హిమాలయాలు ఇప్పుడు సింహాన్ని ఆ వేషం అంటే ఆ యొక్క చర్మాన్ని కప్పుకుందగా ఇప్పుడు సింహాన్ని కాబట్టి తోడేలు ఏం చేసింది? పారిపోయింది. తోడేలు చూసి నేను పారిపోవాలి, ఇప్పుడు నన్ను చూసి ఎవరు పారిపోయారు? తోడేలు పారిపోయింది. ఆహా అని చెప్పి గట్టిగా అరిసిందంట. ఏం చేసిందంట? గట్టిగా అరిసిందంట. గట్టిగా అరిస్తే అక్కడే గబ్బిలాలు ఉన్నాయంట. ఏం చేసినాయంట? గబ్బిలాలు ఉన్నాయంట కదా. బుద్ధి త్వరగా రావాలి, త్వరగా రావాలి. హ్యాండ్ వర్క్స్ అక్షవర్తి ఇచ్చారు కాబట్టి మహిమాత్మని జరిగించిన పరిమితి స్తోత్రాలు. 5 దినాలు 6 దినాలు మీ సన్నిధించారు. వాతావరణం క్షమించారు. ప్రతి వనరు ప్రతి అవసరాన్ని తీర్చారు. దేవా టీచర్స్ ఇచ్చారు, పశ్చాత్మించారు, 2 రోజుల ముందు ఆస్తి నడిపించినారు. దేవాన్ని స్తోత్రములు చింతము గురించారు. తండ్రి అన్ని చుట్టుపక్కల ఉన్న సంఘాలు, దైవసేవకులు, బాధ్యులు అందరూ కూడా సహకారంగా కలిసి రాగలిగారు. కలిసి మిమ్మల్ని సేవించి మహిమపరచం కలిగాయి. అయ్యా మీరు చూపిన గొప్పదైన ఈ సహవాసాన్ని బట్టి, పరిచయం బట్టి మేము తీసుకున్నాం. ఈ దినం కూడా జరిగిన పరిచర్య మీరు నేను ఫైల్ వచ్చాయి. అని బేసిక్ టీంను కూడా ఇచ్చినారు. అందరి బట్టి కూడా స్తోత్ర. సిస్టమ్ అంతా కూడా చూసే సోదరులు ఇచ్చిన అందరి బట్టి కూడా తీసుకుంటున్నా.